వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నమే అని ఎంతగా పంతం పట్టారో మనమంతా చూసాం. అయినప్పటికీ వైజాగ్ వైపు ఇన్వెస్టర్లు ఎవరూ కూడా కన్నెత్తి చూడలేదు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీలతో సహా వైజాగ్లో లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది వీరిద్దరి మధ్య ఉన్న తేడా. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే వాటికి న్యాయ, శాసన, పరిపాలన రాజధానులు అని పేర్లు పెట్టాల్సిన అవసరం, అగత్యం లేదు. అవన్నీ మంగళవారం మాటలు అని గత పాలకుల పాలనతో తేలిపోయింది. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంటే సరైన లీడర్షిప్తో పాటు ప్రాపర్ ప్లానింగ్తో ఆ ప్రాంతంలో ఉన్న వనరుల్ని సరిగ్గా ప్రమోట్ చేసుకుంటే చాలు. సిబిఎన్ ప్రస్తుతం అదే చేస్తున్నారు. లక్షల కోట్లు రాబడుతున్నారు. సముద్రం చూసి జగన్మోహన్ రెడ్డి చేపలు పట్టుకుని అమ్ముకోవడానికి ఫిష్ ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేస్తారు. అయితే అదే సముద్రాన్ని చంద్రబాబు డేటా సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ దేశాలకు డేటా కేబుల్ నెట్వర్క్ విస్తరించేలాగా ప్రణాళికలు చేస్తున్నారు. ఎవరి స్థాయి, సామర్థ్యం ఏమిటన్నది ఈ ఒక్క ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ఐబిఎం క్వాంటమ్ కంప్యూటింగ్ను, విశాఖకు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చారు. ఏపీ బ్రాండ్ను అనతి కాలంలోనే పునరుద్ధరించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేసి టీసీఎస్, కాగ్నిజెంట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్లను ఏపీకి తెచ్చారు. ఇదంతా ఏడాదిన్నర కాలంలో మాత్రమే సాధించారు. మరి 5 ఏళ్లు పాలించిన జగన్మోహన్ రెడ్డి పెట్టుబడుల రంగంలో సాధించింది ఏంటి అనేది ఒకసారి చూస్తే వైసీపీ నేతలు దాన్ని చూసి ఇబ్బంది పడిపోతున్నారు. జగన్ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి అంతా చేపల మార్కెట్లు, మాంసం కొట్లు, పచ్చళ్ల తయారీ, మామిడి తాండ్ర, అప్పడాలు ఇలాంటి వాటి గురించే చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. పులివెందులలో అట్టహాసంగా ఆనాడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఈ చేపల మార్కెట్లనే ప్రమోట్ చేశారు. పులివెందులకు ఫిష్ మార్కెట్ వస్తుందని ఎప్పుడైనా ఊహించగలమా అంటూ ఆ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ అవుతున్నాయి. పులివెందులలో చేపల మార్కెట్ను తీసుకురావడమే ఘనమన్నట్టుగా ఆనాడు కన్నార్పకుండా గర్వంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పులివెందుల ఉదంతం సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు విస్తృతంగా ప్రచారం కావడంతో వైసీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక ప్రస్తుతం కోడిగుడ్డు అనేది కూడా పెద్దగా ట్రోల్ అవుతుంది. జగన్ జమానాలో గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. పెట్టుబడుల రంగం గురించి ఆయన అసెంబ్లీలోనూ, పెట్టుబడుల సదస్సులోనూ నాడు ఆణిముత్యాల్లాంటి మాటలు దొర్లించారు. కోడి గుడ్డు పెడుతుంది, పిల్లల్ని పెట్టదు కదా, పిల్లలను పొదిగేందుకు సమయం పడుతుంది అని ఒక వ్యాఖ్యానాన్ని విసిరారు. అప్పడాల తయారీ, మామిడి తాండ్ర తయారీ, మసాలాల తయారీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నామంటూ అమర్నాథ్ అసెంబ్లీలో గొప్పగా ప్రకటించారు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అమర్నాథ్ కూడా చాలా గొప్పగానే ట్రోల్ అవుతున్నారు. ఇక జగన్ బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు 2022 మే నెలలో దావోస్ వెళ్ళింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సుమండి. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి జగన్ తీసుకువచ్చిన పెట్టుబడులను చూస్తే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు ఏవీ రాలేదనే చెప్పాలి. దేశీయంగా అదానీ, షిరిడి సాయి వంటి సంస్థలతో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుపై అవగాహన ఒప్పందాలు చేసుకుని తిరిగి వచ్చేశారు. 2023లో విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు కూడా జరిగింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో తయారయ్యే మామిడి తాండ్ర, అప్పడాలు, మసాలా దినుసులు తయారీ ఒప్పందాలు చేసుకున్నారు వైసీపీ వారు. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే సూట్లు, బూట్లు వేసేసుకుని పారిశ్రామికవేత్తల్లాగా అవతారం ఎత్తేసి ఆ సదస్సులో హడావుడి చేయడం మరోసారి ఇప్పుడు తెర మీదకి వస్తోంది. వాటినే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం డేటా సెంటర్ విషయానికి వస్తే అదానీ కథని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. విశాఖలో డేటా సెంటర్ పెడతామంటూ 2014, 2019 మధ్య గౌతమ్ అదానీ ప్రతిపాదించగా అప్పటి సీఎం చంద్రబాబు ఆమోదించారు. సెంటర్ కోసం శంకుస్థాపన కూడా చేసేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులన్నింటినీ కూడా వైసీపీ రద్దు చేసింది. ఎందుకంటే అది రద్దుల ప్రభుత్వం కాబట్టి. ఇందులో అదానీ డేటా సెంటర్ కూడా ఒకటి. గంగవరం పోర్టును అదానీ పరం చేస్తున్న తరుణంలో జగన్ను ఆయన కలిశారు. ఆ సందర్భంగా డేటా సెంటర్ అంశం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్ల కోసమే జగన్ను అదానీ కలిశారంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అదానీ స్పందిస్తూ గంగవరం పోర్టు, విశాఖ డేటా సెంటర్ అంశాలపై జగన్తో చర్చించామని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ పట్టుకునే వేలాడుతోంది వైసీపీ. వరదల్లో కొట్టుకుపోతున్న వాడికి ఓ చిన్న గడ్డి పరక దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు అదానీ చేసిన ట్వీట్ వైసీపీ వారికి. అందుకే వైసీపీ వారు ఇప్పుడు దాన్ని పట్టుకుని తమ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చిందని ప్రచారం మొదలుపెట్టేశారు. కానీ నాడు విశాఖలో రెండోసారి అదానీ డేటా సెంటర్కు జగన్ టెంకాయ మాత్రమే కొట్టారు. సెంటర్కు నిర్మాణ పనులు ఏవీ ముందుకు వెళ్ళలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోంది డేటా సెంటర్ విషయంలో అని చెప్పేసి. ఇప్పుడు మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మాత్రం డేటా సెంటర్తో పాటుగా కొన్ని క్యాంపస్లు కూడా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, అటువంటి ఒప్పందం ఏది తెలుగుదేశం పార్టీ చెయ్యలేదు ప్రస్తుతం కూడా అని చెప్పేసి అంటున్నారు. అయితే గతంలో వాళ్ళు కూడా కేవలం డేటా సెంటర్కి మాత్రమే ఒప్పందం చేసుకున్నారు. ఎటువంటి క్యాంపస్లకి కూడా ఒప్పందం చేసుకున్నట్టుగా నాడు అదానీ తన ట్వీట్లో చెప్పనే లేదు. ఇప్పుడు కూడా మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ తను డేటా సెంటర్ల విషయమే చెప్తున్నారు తప్ప నాడు వారేమి క్యాంపస్లకి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్టుగా గట్టిగా ఎక్కడా చెప్పటం లేదు. కేవలం కూటమి సర్కారు మీద బురద చల్లడానికి మాత్రమే క్యాంపస్ల కోసం ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేవలం డేటా సెంటర్లు మాత్రమే ఒప్పందాలు చేసుకున్నారు. వాటి వల్ల వచ్చేది కేవలం ఒక 500 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి సాక్షి టీవీలో వచ్చిన వాటినే ఆయన కూడా ఇక్కడ వల్లివేస్తున్నారు. మరి దీన్ని బట్టి వైసీపీ ఎలాంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, జనం మీద కక్కుతోంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు.